హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని అండ్ ఈరోజు మనతోటి యంగ్ అండ్ డైనమిక్ అండ్ గుడ్ లుకింగ్ గాయ అయితే పక్కన ఉన్నారు. ఆయన పేరు త్రిగుణ్ అండ్ ఈయన చాలా సినిమాలతో మనకి పరిచయం. అయితే ఇప్పుడైతే ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగంతో మన ముందుకు రాబోతున్నారు. ఉద్వేగం యొక్క విషయాలు ఏంటి అన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హాయ్. నమస్తే హేమమాలిని గారు, ఎలా ఉన్నారు చెప్పండి. ధర్మేంద్ర గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? అంటే ధర్మేంద్ర ఇంకా రాలేదు, వెయిటింగ్ ఫర్ ధర్మేంద్ర. సో హౌ ఇట్ స్టార్ట్ వస్తాడులేండి. సరే, హౌ ఇట్ స్టార్టెడ్ ఉద్వేగం అన్నది మీ దాకా ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఫస్ట్ డే రోజు స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ అనగానే సినిమా స్టార్ట్ చేస్తాము. కెమెరా రోలింగ్ యాక్షన్ అనగానే సినిమా స్టార్ట్ చేస్తాము. అక్కడి నుంచి సో మన రియాలిటీ చెక్లోకి వచ్చేదో మనకి టైం తక్కువ ఉంది కాబట్టి. సో ఉద్వేగం ఐ వాజ్ లుకింగ్ ఫర్, నేను జస్ట్ అప్పుడే నాది డియర్ మేఘ రిలీజ్ అయిందనమాట. డియర్ మేఘ రిలీజ్ అయింది, కొండ వాజ్ హ్యాపెనింగ్. సో ఐ వాజ్ లుకింగ్ టు డూ మోర్ లవ్ స్టోరీస్ కాకుండా వేరే డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేయాలని చూశాను. యాక్షన్ అంటే ఉత్తి గొడవలు ఆర్ కత్తులతో పొడుచుకోవడం, నరుక్కోవడం ఇస్ నాట్ యాక్షన్. ఐ ఫెల్ట్ వెరీ సివిలైజ్డ్ యాక్షన్. ఈరోజు ఉన్న క్రమంలో వాట్ మెసేజ్ ఐ కుడ్ గివ్ అవుట్ ఇస్ సివిలైజ్డ్ యాక్షన్ అంటే నోటితో వర్బల్ యాక్షన్ కదా, ఒక పాయింట్ని వాదించడం, ఎవడు వాదిస్తాడో వాడు కరెక్ట్ అన్నది. సో ఐ వాంట్ టు డూ అ కోర్ట్ ఫిల్మ్ అండ్ నా బేస్ ఇస్ థియేటర్. నేను థియేటర్ చేసి వచ్చిన వాడిని. శ్రీకాంత్ అయ్యంగార్ గారు కూడా థియేటర్ చేశారు, మా డైరెక్టర్ కూడా థియేటర్ చేశారు. సో ద ఫిల్మ్ హ్యాడ్ అ వెరీ థియేట్రిక్ సెటప్. చిన్న ఒక డైలాగ్ కట్ అలా కాదు, వెళ్తే ఒక 10 పేజీలు వెళ్తాము, మళ్ళీ ఆయన వేరే తీసుకుంటారు. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. నాకు పర్సనల్గా 25th ఫిల్మ్గా ఐ వాంట్ టు డూ సంథింగ్ ఛాలెంజింగ్. మీరు అన్న తర్వాత థియేటర్ అనగానే, సో ఇప్పుడంటే మనం పాష్గా థియేటర్స్ అంటాం, అప్పట్లో నాటకాలు అలా చూసుకుంటే పాంచాలి, పాంచభద్రిక అని పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి. మన ఎన్టీఆర్ గారు కానీ వాళ్ళందరూ చేసింది. సో అదే వేలో ఒక లెంతీ ఆఫ్ పోర్షన్ని ఒకేసారి షూట్ చేయడం జరుగుతుంది, అంతే కదా? ఇప్పుడు అవును యాక్చువల్లీ సినిమాకి థియేటర్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు ఒకసారి స్టేజ్ ఎక్కిన తర్వాత ఫినిష్ అయ్యేంత వరకు ఒకటే ఫ్లో, మధ్యలో నీళ్ళు తాగడాలు, జ్యూస్, ఎక్స్క్యూస్ మీ ఐఎమ్ గోయింగ్ టు క్యారవాన్ ఏమి ఉండదు. సినిమాల్లో మాకు లిబర్టీ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద డైలాగులు అవి కూడా చేశారు కదా, ఆ స్టైల్ చాలా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ యాక్టింగ్ ప్రాసెస్. సో ఆ స్టైల్ మళ్ళీ ఈ సినిమాలో ఉండదు, ఎందుకంటే ప్రతివాదన షూట్ చేయాలి కాబట్టి. అండ్ ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్కి శ్రీకాంత్ అయ్యంగారితో ఒక 3 to 3.5 minutes ఒక లాంగ్ మోనోలాగ్ ఉంటుంది, నాదొక 3 to 4 minutes ఒక మోనోలాగ్ ఉంటుంది అనమాట. ఏమేంటి అలా ఉండవు, వాడుక భాషలో ఈరోజు ఎలా మాట్లాడతారో అండ్ సమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పాం. నాకు చాలా నచ్చిన కొన్ని డైలాగ్స్ అంటే, ఒక డైలాగ్ ఉంటుంది, ప్రతిసారి ఒక కేసులో ఒక లాయర్ హీరో అవుతున్నప్పుడల్లా ఇంకో లాయర్ విలన్ అవుతూ ఉంటాడు. అండ్ జడ్జ్మెంట్ గురించి ఒకటి చెప్తారు, అంటే మనం జడ్జ్మెంట్లు అనేది నేరస్తులకు వేసే శిక్షలు మాత్రమే కాదు, ఒక సమాజంగా మనం ఎంత ఎదిగామని చెప్పే మైలురాళ్ళు, నిన్నటికన్నా ఎక్కువ మనుషులు అయ్యామని చెప్పే సాక్ష్యాలు కదా. ఈరోజు మర్డర్ ఏంటి, ఈ డెత్ పెనాల్టీ అనేది లేదు. ఒకప్పుడు ఐ ఫర్ ఐ ఉండేది. వీఆర్ బికమింగ్ మోర్ సివిలైజ్డ్. ఒకడు ఎంత మృగంగా, ఎంత కొడూరంగా ప్రవర్తించినా మనం దాన్ని మానవత్వంతో డీల్ చేసి దానికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలన్నది మనలో ఉన్న యాజ్ ఎ సొసైటీ మనం ఎంత ఎవాల్వ్ అయ్యామన్నది. సో దట్ ఐ వాంటెడ్ టు రియలీ క్యాప్చర్. ఇట్స్ అ టఫర్ ఎమోషన్ టు సే. నరుక్కోవడం, చంపుకోవడం ఈజీ, షార్ట్ బట్ ఇవి ఇంకా కష్టం యాక్ట్ చేయడం. ఐ హోప్ ఐ హవ్ డన్ అ గుడ్ జాబ్. ఆడియన్స్ చూసి చెప్పాలి. ఇప్పుడు దాకా మీరు ఒక లవర్ బాయ్గా చేశారు, కొన్ని యాక్షన్ కూడా చేశారా ఇప్పుడు దాకా? యాక్షన్ అంటే 24 kisses అని ఫుల్ యాక్షన్ చేసాము. 24 kisses అని ఫుల్ యాక్షన్ చేసాము. కాదు, నేను నా కెరియర్ కొత్తలోనే తుంగభద్ర అని ఒక సినిమా చేశాను. సో ఫుల్ లెంత్ యాక్షన్ మాస్ ఫిల్మ్. అనుకున్నంత రీచ్ రాలేదు. ఈ రోజు వరకు చిన్న అండర్ రేటెడ్ ఫిల్మ్. ఇప్పుడు ఎలా ఖలీజా రిలీజ్ అయినప్పుడు కాకుండా ఇప్పుడు గ్రేట్ ఫిల్మ్ అంటున్నారు, అలా అందరూ ఎస్పెషల్లీ ఈ ఫిల్మ్ మేకింగ్ సర్కిల్స్లో అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్ సార్ ఆ సినిమా చాలా బాగుంటుందండి, చాలా బాగా చేశాను. ప్రాపర్ యాక్షన్ అంటే కొండ నుంచే స్టార్ట్ అయింది. ప్రాపర్ మాస్ యాక్షన్. ఐ షుడ్ డెఫినెట్లీ థ్యాంక్ మా గురుగారు ఆర్జీవి గారు. హీస్ డెఫినెట్లీ ఏ జీనియస్. ఆయన ఏదో చేయబెట్టాడంటే ఏదో ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు దాకా అదే ఇందాక అడిగే క్వశ్చన్కే కంటిన్యూ, లైక్ లవర్ బాయ్ ఇమేజ్ బాగుందా, ఇలా ఒక సెటిల్డ్గా ఒక యాక్టింగ్ చేయడం, ఏది బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు? అన్నీ అని చెప్పొద్దు.
అంటే గులాబ్ జామున్ బాగుందా జిలేబీ బాగుందా అంటే స్వీట్లు తినేవాడికి రెండు బాగానే ఉంటాయి, ఒక్కొక్కటి ఒక టేస్ట్ అంతే కదా. వి ఎంజాయ్ బోత్. రెండు ఇదో స్పూన్ అదో స్పూన్ తింటారు. నో నాట్ లైక్ దాట్. నేను రొమాంటిక్ ఫిల్మ్స్ చాలా చేశాను. నా ఫేస్ టైప్కి, నా వాయిస్కి, నా లుక్కి చాలా సూట్ అయింది. ఐ వాజ్ టైప్ కాస్ట్ ఇన్ టు ఇట్. ఇంకా అది తరుణ్ అంటే ఇన్ఫ్యాక్ట్ బ్రాండింగ్ నేమ్, నా పేరు మార్చడం కానీ ఎవ్రీథింగ్ వెంట్ టు చేంజ్ దట్ ఇమేజ్. సో అంత కష్టపడి మార్చుకున్న ఇమేజ్ కదా. సో రైట్ నౌ ఐ వాంట్ టు డూ మోర్ స్ట్రాంగర్ రోల్స్. పేరు ఎందుకు మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? వాట్స్ ద రీజన్? మార్చొచ్చు కదా, వెనకాల ఇంటి పేర్లు ఏం లేవు కదా. అంటే ఇప్పుడు తాతలు నాన్నలు హీరో ఇంటి పేర్లు అంటే మార్చుకోవడం కష్టం. మేము ఏదో గల్లీలో నుంచి వచ్చాము, మేము మార్చుకుంటే ఇంకేముంది. ఐ వాంటెడ్ టు రీబ్రాండ్. మీరు చెప్పినట్టు అందరూ ఆదిత్య అంటే లవర్ బాయ్ అని చెప్పి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, నేను ఏ ఎంట్రీకి వచ్చినా మీరు రామ్లా ఉంటారని మీకు చెప్పారా అని యాక్చువల్లీ అందం అనుకుని నేను అనకుండా ఊరుకున్న థింగ్ అది. మీలాంటి వాళ్ళు అది మాట్లాడకుండా నా గురించి, నా పేరు గురించి మాట్లాడాలని పేరు మార్చాయి. ఇగో ఎంత పేరు మార్చినా సేమ్ ఫీచర్స్ ఉంటాయి, సేమ్ లుక్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ అనాలనుకున్న వాళ్ళు అంటారు. బట్ మీరు బోర్ అయిపోయారని నాకు అర్థమై నేను అనలేదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు శివుడు అని చెప్పినా, పరమేశ్వరుడు అని చెప్పినా శివుడే కదా. అట్లాంటిది మీరు ఆదిత్యరుణ్ అని చెప్పినా, తెగుని అని చెప్పినా నన్నే రెఫర్ చేస్తారు. నా సినిమాలు నాదే అవుతాయి. యాజ్ లాంగ్ యాజ్ యూ వాచ్ మై ఫిల్మ్స్, మీరు నన్ను ఎలా అయినా పిలవచ్చు, యదవా అని కూడా పిలవండి. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. బట్ వాచ్ ద ఫిల్మ్స్, సపోర్ట్ గుడ్ ఫిల్మ్స్. యాక్చువల్లీ మరి ఇందులో ఇప్పుడు చూస్తే కనుక మీది అటైర్లో చూస్తే నాకు ఒకసారిగా సూర్య గారు గుర్తొచ్చేసారు. మన లైక్ ఎస్, ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్. ఇన్ఫ్యాక్ట్ జై భీమ్ సినిమా అంతా వచ్చినప్పుడు నేను ఈ సబ్జెక్ట్ వింటున్నాను. ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్. మనం కూడా డెఫినెట్గా ఒక మంచి కాజ్ని తీసుకుని చేయాలి అని అనుకున్నాం. అండ్ ఈ సబ్జెక్ట్లో మంచి కాజ్ ఉండింది. ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఈ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి, మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే వాళ్ళు నరికేయాలి, చంపేయాలి. హ్యూమన్గా ఫస్ట్ అదే వస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ మనం వీఆర్ ఇన్ అ కంట్రీ వేర్ వీఆర్ అంటే మనం కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతున్నాం. ఇక్కడ నువ్వు ఏ రిలీజన్కి సంబంధించినా నువ్వు బతకచ్చు. నువ్వు ఏ ఊర్లో నుంచి, నువ్వు ఆంధ్రావాడు ఎందుకు తెలంగాణలో ఉన్నావు అని ఎవరో అడగలేరు. వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు గో ఎనీవేర్, డూ ఎనీథింగ్. ఎవరో పెద్ద డైరెక్టర్ ఎవరో చెప్పినట్టు నేను ట్యాక్సులు కడుతున్నాను, నాకు స్పెషల్ పర్మిషన్. ఇట్స్ నాట్ లైక్ దట్. వీఆర్ ఆల్ ఈక్వల్. దట్ మెసేజ్ షుడ్ కమ్ అవుట్ త్రూ మై ఫిల్మ్. అండ్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఆ మెసేజ్ బయటకు వస్తుంది అనుకుంటా. సో అండ్ లాస్ట్ క్వశ్చన్, సురేష్ గారు అండ్ శ్రీకాంత్ గారు కొంచెం పెద్ద యాక్టర్స్ అందరం ఈ సినిమాలో ఉన్నారు. సో ఎలా అనిపించింది వర్కింగ్ విత్ దెమ్? ఎవరితో మోర్ కంఫర్టబుల్గా అనిపించింది? మోర్ దెన్ యాక్టర్స్, దే ఆర్ వెరీ బిగ్ పర్సనాలిటీస్. నాకు విశ్వనాథ్ గారితో యాక్ట్ చేయలేదు, అసలు స్క్రీన్ స్పేస్ నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదని నాకు చాలా బాధ ఉండేది. సో ఈ సినిమాలో నాకు పర్చూరి గారితో యాక్ట్ చేసే అసలు ఆ ఒక్క సినిమా కోసమే ఈ సినిమా చేసేవాడు నేను. ఆ ఒక్క విషయం కోసం. ఆయన ఈ సినిమాలో నా గురుగారు. నాకు ఈ మహేంద్ర క్యారెక్టర్ని గ్రూమ్ చేసిన లాయర్ కింద ప్లే చేస్తున్నారనమాట. అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఇట్స్ అ పవర్ హౌస్. లిటరలీ మేమిద్దరం నువ్వెక్కువ నేను ఎక్కువ అని చూసుకునేది ఈ సినిమా. అండ్ సురేష్ గారు అస్సలు అండ్ సురేష్ గారు ఏంటంటే చాలా సినిమాల్లో చూసావు, ఆయన ఒక కొత్త టింజ్ ఇచ్చారు. ఇంత సీరియస్ సినిమాలో ఎలా హ్యూమర్ చేయగలుగుతాం అని చెప్పి ఆయన చేశారు. మీరు చూసినప్పుడు అర్థమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ శివకృష్ణ గారు అండ్ సో మెనీ మోర్ యాక్టర్స్ కొత్తగా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఉద్వేగం మై 25th ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ మన తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఈరోజు మేమందరం ఇలా కాలర్లు ఎగరేసుకుని, ఒకప్పుడు ఏంటంటే సౌత్ కా హీరో హేనా అని చెప్పేవారు. ఇప్పుడు అరే ఆప్ తెలుగు మే కర్తే హేనా అని అంటే అసలు ఆ ఇమేజే వేరు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ఒక గోల్డెన్ పీరియడ్లో టీఎఫ్ఐలో నేను కూడా ఒక హీరోగా ఉన్నానన్నది అంతకన్నా పెద్ద గౌరవం నాకు ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఐ హోప్ యూ సపోర్ట్ మోర్ ఆఫ్ మై ఫిల్మ్స్. ఇంకా మంచి సినిమాలు, రెగ్యులర్ రొట్టెలు కాకుండా మంచి చేయాలని ట్రై చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.